తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదుట ఉన్న ప్రైవేటు స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించినట్లు సమాచారం. అయితే మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారన్న కారణంతో అధికారులు రాత్రివేళ ఆ గద్దెను కూల్చివేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా రాత్రి సమయంలో గద్దెను కూల్చివేశారని పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ప్రైవేటు స్థలంలో నిర్మాణం చేపట్టినప్పటికీ విగ్రహం ఏర్పాటు, గద్దె నిర్మాణానికి సంబంధించి స్థానిక మున్సిపల్ సంస్థ నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అనుమతులు ఉన్నాయా లేక నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందా అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందగా ఆయన అభిమానులు, కార్యకర్తలు విషాదంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభిమానులు, అనుచరులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నర్సంపేట మెడికల్ కాలేజీ ఎదురుగా గద్దె నిర్మించగా దాన్ని అధికారులు తొలగించడం స్థానికంగా రాజకీయ వివాదానికి దారితీసింది. గద్దె కూల్చివేతపై పెద్ది అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు స్థలంలో నిర్మాణం జరిగితే కూల్చివేతలు చేపట్టడం సరైంది కాదని అంటున్నారు. ఒకవేళ కూల్చాల్సి వస్తే ముందుగా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేత చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. కాగా గద్దె నిర్మించిన స్థలం ఎవరిది? విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకున్నారా? మున్సిపాలిటీ నుంచి నిర్మాణ అనుమతి పొందారా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఏ నిబంధనల ప్రకారం కూల్చివేత చేపట్టారన్నది కూడా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై నర్సంపేటలో రాజకీయ వర్గాల మధ్య వాడి వేడి చర్చ జరుగుతోంది. ఇక గద్దె కూల్చివేతపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ స్పందించారు. స్థలం యజమాని వ్యక్తి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులు ఎలా కూల్చేస్తారో సమాధానం చెప్పాలని అన్నారు. దీని వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని వారు అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గమైన చర్యకు ఎలా ఒడిగట్టిందని వారు ప్రశ్నించారు. ఒక పక్క ఆయన చనిపోయి మేము కుమిలి ఏడుస్తాను. ఆయన చనిపోయిన రోజు మీరు చూశారు, దాన సంస్కారాలు లక్షల మంది వచ్చారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంతమంది వచ్చిన సంఘటన ఎక్కడ నేను చూడలే. అసుంటి వ్యక్తికి ప్రజల ఆదరణ ఉన్నది. ఒక నర్సంపేటే కాదు, వరంగల్ జిల్లాలో, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడు, స్వార్థం లేకుండా పనిచేస్తాడు, 10 మంది కోసం పోరాటం చేసే వ్యక్తి అని ప్రజలందరూ రావటం జరుగుతుంది. నిన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము పెద్దగా ఎవరిని కూడా రాలే, అయినా 20,000 మంది వచ్చారు. అంటే ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి, కూలగొట్టిన వాళ్ళకు. ఆయన విగ్రహం కావాలని ఇక్కడనే గ్రామస్తులందరూ కూడా టౌన్ నర్సంపేట నాయకులందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకొని ల్యాండ్ ఓనర్ తోటి మాట్లాడి, ప్రైవేట్ ల్యాండ్ అది, ఈ హాస్పిటల్ తీసుకొచ్చి ఆయనే. ఇంతకుముందు వినోద్ ఇక్కడ కూడా హెడ్ క్వార్టర్స్కి ఇచ్చింది, కానీ జిల్లా లేని దాంట్లో ఇయ్యలే. ఒకటి పట్టుబట్టి తెచ్చాడు ఆయన. ఇదే కాదు, ఎన్నో చేశాడు. నీళ్లు తెచ్చాడు, గ్యాస్ తెచ్చాడు, నర్సంపేటను మున్సిపల్ ఎన్నో చేశాడు. అసంటి నర్సంపేటలో మేము వస్తా అంటే ఎక్కడ లేనన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సరే, ఎవరి విగ్రహం పెట్టుకుంటే తప్పేం లేదు, కానీ ఇంత దౌర్జన్యమండి. నేను కమిషనర్ గారితో 2 రోజుల కింద మాట్లాడినా. మంచిదండి, పర్మిషన్ ఇస్తాం, సరే మీ ఇలా మీరు పర్మిషన్ ఎక్కించడం మేము పెడతాం. నేను ఆర్డీఓ గారితో కూడా మాట్లాడాను. అంటే వాళ్ళ కూలగొట్టే అధికారం కూడా లేదు. నోటీస్
ఏందండి ఈ దౌర్జన్యం? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నది. మేము వదిలిపెట్టాం. దీన్ని ఎంతవరకైనా తీసుకుపోతాం. ఈ ఒక్క విగ్రహం కాదు, అన్ని విగ్రహాలు పెడతాం, అంతటా పెడతాం. పెద్దిగారి విగ్రహం ఆయన ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్నాడండి. వాళ్ళ ఆవేదన ఉన్నది, ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన స్వార్థం లేకుండా చేశాడు. ఒక రూపాయి సంపాదించుకోవాలి, ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన విగ్రహం గులగొట్టడం ఏంది? అంతటి బాధకరం. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ కూలగొట్టిన కాడ మీరే కట్టి విగ్రహం పెట్టి ఏర్పాటు చేయాలి. దీని వెనుక హస్తం ఉన్నది. దీన్ని మేము వదిలిపెట్టాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మేము పెట్టేది పెడతాం. ఏం చేస్తారో చూద్దాం. అసెంట్ భూమి ఎవరు కబ్జాలన్నది? రామారావు అంటే ఆయన రామారావు పేరు మీద ఉన్నది. రామారావు అనుమతి ఇచ్చిండు, కట్టుకోమని అన్నాడు. నీకు రోడ్డు మీద కట్టుకుంటాను కదనే నువ్వు. అది కాదు, ఆయన పాపం అసైన్మెంట్ ల్యాండ్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళే మాకు కట్టుకోమని చెప్పే. ఆయన ఏమైనా ఇవ్వాలి, నువ్వు నోటీస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద కట్టిన వాటి అన్నిటి పర్మిషన్ ఉన్నాయా? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చొరవ వల్లే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నర్సంపేటకి రావడం జరిగింది. మరి ప్రేమతోని ఈ హాస్పిటల్ ముందు ఉన్నటువంటి యజమాని ఎవరికైతే ప్రభుత్వము ఇచ్చిందో అసైన్మెంట్ చేసినో అతడు తన జాగాలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే వీళ్ళెవరండి ఆబ్జెక్షన్ చేసేది? ఇప్పుడు రోడ్లపైన చాలా విగ్రహాలు ఉన్నాయి, దేనికి కూడా పర్మిషన్ లేవు నాకు తెలిసే మందం. వాటిని ముట్టుకున్నాడా మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్? ఇదే నర్సంపేట లోపల ఇప్పుడు మేము వస్తా అంటే ఎన్ని విగ్రహాలు లోపటాయి? నేను పేరు చెప్పదలుచుకోలేదు. అన్ని రాజకీయ పార్టీల విగ్రహాలు ఉన్నాయి, వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మరి వాటిని ముట్టుకున్నాడు, దీని ఎందుకు ముట్టుకున్నాడు? ఇప్పుడు ఆగదు కదా నువ్వు చర్య పెడతా అంటేనే. అంటే మరి ఇవన్నీ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. మేము డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ స్థానికులు ప్రేమతోనే ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సంపేటకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే అది గొప్ప విజయం. అది ఒకటి ఏం పెట్టింది కాదు, పార్టీ పరంగా ప్రజలు పెట్టుకున్నారు. తన సొంత భూమి, ఆ సొంత భూమిలో పెట్టుకుంటాడు. రోడ్డు మీదకి అంగుళం రాలేదు, తర్వాత ప్రభుత్వ భూములో ఎంటర్ కాలేదు. ఈయనెవరు రాత్రిపూట వచ్చి దాన్ని ధ్వంసం చేయడం? ప్రభుత్వ భూములు ఎంటర్ అయినా నోటీస్ ఇవ్వాలి. తర్వాత అన్నిటికంటే ముక్కడేదంటే ఈయన ఆషామాషి వ్యక్తి కాదు. ఈ ప్రభుత్వమే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డికి. ప్రభుత్వ లాంఛనాలతో నిన్నగాక మొన్న అంత్యక్రియలు చేస్తారు, ఇవాళ వచ్చి కూల పెడతారు. ఇదేం ప్రభుత్వం అండి? ఇప్పటికీ ప్రజలు ఆ రోజు అంతిమయాత్రలో పడ్డ ఈ మెడికల్ కాలేజీకి పెట్టాలని చెప్పి ప్రజలు నినాదాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి మరి విగ్రహం పెట్టుకుంటే ఎవరైనా ఆపడానికి? కాబట్టి జిల్లా కలెక్టర్కి ఇమ్మీడియట్గా ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకో. మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేసినందుకు నిరసనగా నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఈ నిరసనలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.